నంద్యాల పట్టణ ప్రజలకు మరియు ఉబ్రా మసీదు కమిటీ సభ్యులకు, ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు నంద్యాల ఉబ్రా మసీదుకు సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ పునర్నిర్మాణ కార్యక్రమంలో గౌరవనీయ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ సార్ గారి పైన ఒక చిన్న కామెంట్ చేయడం జరిగింది. వాస్తవంగా ఆయన శంకుస్థాపన చేసినటువంటి ఫంక్షన్ హాలుకు ఈ యొక్క ప్రతిపక్షం వారు చేస్తున్నటువంటి కామెంట్స్కు ఎటువంటి సంబంధం లేదు అని ఈరోజు మా యొక్క మసీదు తరపున మేము ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాము. వాస్తవంగా 2001లో ఏర్పాటు చేసినటువంటి సొసైటీ, అదేవిధంగా 2017లో ఏర్పాటు చేసినటువంటి సొసైటీ రెండు వేరు సొసైటీ. 2017లో ఏర్పాటు చేసినటువంటి సొసైటీలో భాగంగా మసీదుకు సంబంధించినటువంటి షాదీఖానా కానివ్వండి, ఈద్గా, కబ్రస్థాన్ ఈ సొసైటీలో సభ్యులుగా ఈ సొసైటీలో భాగంగా ఉన్నారు. అంతకుముందు 2001లో ఏర్పాటు చేసినటువంటి సొసైటీ 2006 వరకు అంజాద్ బాషా గారి అధ్యక్షతన నడవడం జరిగింది. 2006 తర్వాత ఆ సొసైటీని రెన్యువల్ చేయడము కొంత జాప్యం జరగడంతో ఆ సొసైటీని వదిలేసి తిరిగి 2016లో మంత్రివర్యులు ఫరూక్ గారు ఈ యొక్క ఫంక్షన్ హాల్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకోండి, మీ మసీదు సంబంధంగా ఆదాయంగా ఉంటుంది అని ఆ కాలంలో ఆయన సలహా ఇస్తే, అందులో భాగంగా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచన మళ్ళీ పునరావృతం కావటం, అందులో భాగంగా 2017లో నంద్యాలలోనే అప్పుడు డిఆర్ ఆఫీస్ ఉండడం వల్ల సొసైటీ ఏర్పాటు చేయటం. ఆ యొక్క సొసైటీ ఏర్పాటు చేసినప్పుడు అందులో షాదీఖానా అనేటటువంటి ఒక వర్డ్ను యాడ్ చేశారు. అంటే మసీదే కుబ్రా, షాదీఖానా, ఖబరస్థాన్, ఈద్గా డెవలప్మెంట్ సొసైటీ అని ఒక కొత్త టైటిల్తో సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆనాటి నుంచి సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫంక్షన్ హాల్ రన్ అవుతూ రావటం, పేదల సౌకర్యార్థము 3,000 రూపాయలకు 3,500 రూపాయలకు రెంట్కి ఇస్తూ ఈ ఫంక్షన్ హాల్ను రన్ చేయటం, ఆ వచ్చిన ఆదాయాన్ని మసీద్ అవసరాలకు, ఖబరస్థాన్ అవసరాలకు వాడుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత కొంతకాలానికి కొంతమంది మసీదు పెద్దలు 2020లో చనిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు ఈ యొక్క మినిస్టర్ గారి పైన కామెంట్ చేశారో ఆ కామెంట్ చేసినటువంటి వ్యక్తులు ఎలాగైనా సరే ఈ సొసైటీని స్వాధీనం చేసుకోవాలి, ఈ ఫంక్షన్ హాల్ను ఎలాగైనా సరే స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో ఎప్పుడో 2001లో మేము వదిలేసినటువంటి సొసైటీని తిరిగి వాళ్ళు కర్నూలు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళి కేవలం ఒకే ఒక్క రోజులో 22 సంవత్సరాల సొసైటీని రెన్యువల్ చేశారు. ఒకే ఒక్క రోజులో. మరి ఆ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి మేము ముందుగానే విన్నవించుకున్నాం, ఇలా ఫేక్ చేస్తున్నారండి, జాగ్రత్త పడాలి అని చెప్పి ఒక లెటర్ కూడా ఇచ్చాం. కానీ ఏం ప్రలోభ పెట్టారో అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియదు. 22 సంవత్సరాల సొసైటీని కేవలం ఒక్క రోజులోనే రిజిస్టర్ చేయడం జరిగింది కర్నూలు జిల్లా రిజిస్ట్రేషన్ ద్వారా. సరే, ఆనాటి నుంచి వాళ్లకు మాకు మధ్య వైరం ప్రారంభమైంది. న్యాయబద్ధంగా పోయాము. స్టేట్ కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. దానిపైన ఆయన విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత ఈ యొక్క సొసైటీ మొత్తం కూడా దొంగ డెత్ సర్టిఫికెట్లు పెట్టి రెన్యువల్ చేశారు. కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఈ సొసైటీని రివోక్ చేయండి. 2025 నుంచి 2022 వరకు ఈ సొసైటీని రివోక్ చేయండి అని చెప్పి స్టేట్ కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారు డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. జిల్లా డిఐజీ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మేడం గారు, ఆ మేడం గారు ఇప్పుడు కూడా ఉన్నారనమాట.
ఆమెకు ఇచ్చినటువంటి ఆ యొక్క డైరెక్షన్స్ ప్రకారము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు అందులో కమిషనర్ గారు ఒక వర్డ్ యాడ్ చేశారు. సొసైటీని రివోక్ చేయడమే కాదు, ఈ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. ఆ కాలంలోనే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు, భీమలింగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో నంద్యాల 2 టౌన్లో కంప్లైంట్ అనేటటువంటిది ఇవ్వటం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం కేసు ఫైల్ చేశారు. ఆ కేసు అనేటటువంటిది ఇప్పటికీ రన్ అవుతూ ఉంది. అదే కేసు పైన ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని అవాంఛిత కార్యక్రమాలు, దుర్మార్గంగా మా పైన దాడులు, దుర్మార్గంగా మా పైన కేసులు పెట్టడంతో మేము కూడా తిరిగి కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులపైన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు పెట్టినటువంటి కేసులపైన అన్నీ కూడా బేరీజు వేసుకొని అన్ని పేపర్స్ కూడా చూసుకొని పోలీసు వారు ఏం చేశారు, వాడిపైన కేసు పెట్టారు. 2024లో వారిపైన కేసు ఫైల్ కావడం జరిగింది. కేసు ఫైల్ అయిన తర్వాత నంద్యాల డిస్ట్రిక్ట్ కోర్టులో వాళ్ళు బెయిల్కు అప్పీల్ చేసుకోగా ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ను డిస్మిస్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టుకు బెయిల్కి అప్పీల్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళకు కండిషన్ బెయిల్ దొరికింది. ఆ కండిషన్ బెయిల్ ప్రకారం ప్రతి ఆదివారము కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి వాళ్ళు సంతకాలు పెట్టి ఈ రోజటి వరకు కూడా వస్తూ ఉన్నారు. నిజంగా ఎవరు దొంగలు అనేటటువంటిది మేము చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తిగా అధికారికంగా ఉన్నటువంటి పేపర్లు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు ఇచ్చినటువంటి పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేపర్లే వాళ్లకు సమాధానము. మా నుంచి మేము చెప్తున్నటువంటివి ఇవి మా యొక్క సొంత వాక్యాలు కాదు. మేము ఎటువంటివి బురద జల్లటం లేదు. ఈరోజు మంత్రివర్యుల పైన చేసినటువంటి ఈ దుర్మార్గపు కామెంటుకు, ఈ దుర్మార్గానికి మేము అడ్డుకట్ట వేయాలి. ఆయన అభివృద్ధి చేయడానికి, ఫంక్షన్ హాల్లో డెవలప్ చేయడానికి ఈరోజు ఒక 90 లక్షలు ఇచ్చారు, ఇంకా అవసరమైతే ఇంకొక 50 లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఫౌండేషన్ చేయడానికి వస్తే ఒక మైనారిటీ నాయకులకు సపోర్ట్ చేయవలసింది పోనిచ్చి, వాళ్ళు కూడా ఒక మైనారిటీలే సపోర్ట్ చేయాల్సింది పోనిచ్చి సపోర్ట్ చేయకుండా ఈరోజు వ్యతిరేకిస్తూ దీన్ని అడ్డుకుంటున్నారు. వాళ్ళు 60 లక్షల రూపాయలు అవుతుందండి ఆ ఫంక్షన్ హాల్ ఖర్చు అంటున్నారు. ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను సార్, నంద్యాలలో ఉన్నటువంటి ఏ ఇంజనీర్తో అయినా కూడా దీని వాల్యుయేషన్ వేయించండి. 60 లక్షల రూపాయలు అది అవుతుంది అని చెప్తే నిజంగా మేము 90 లక్షల రూపాయలు క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 90 లక్షల రూపాయలు మాకు వద్దు, ఆ నిధులు వేరే దానికి వాడుకున్నా కూడా, వేరే మైనార్టీ సంస్థలకు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఇది పూర్తిగా పడిపోయే స్థాయిలో ఉంది, దీనికి స్లాబ్ లేదు. ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా దాదాపు 10 ఏళ్ళు, కేవలం 25 అడుగుల గోడల పైన మాత్రమే ఈ యొక్క ఫంక్షన్ హాల్ అనేటటువంటిది ఉంది. ఇలాగే ముందు కొనసాగితే ఏదైనా జరగరాంది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఏదో మైనారిటీ మంత్రిగా మన నంద్యాల వాసి ఉన్నారు, మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇచ్చిన 90 లక్షలకి ఇంకా తక్కువ పడితే ఇస్తామని చెప్పారు. ఏదో ఆ ఉన్న 8.5 సెంట్లలో ఇంత స్లాబ్ వేస్తే బాగుంటుంది, స్లాబ్ అయితే 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది అన్న మంచి ఆలోచనతో ఆయన చేస్తే దా దుర్మార్గానికి అడ్డుకట్ట వేస్తున్నారు. 60 లక్షల రూపాయలు అవుతుందని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు ఈరోజు. సో ఇదంతా కూడా పట్టణ ప్రజలు గమనించాలి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటువంటి వాళ్లపైన తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనిపైన మేము పరువు నష్టం దావాకు వెళ్తున్నాము. ఖచ్చితంగా దీనిపైన మేము కేసు పెడతాము. ఇవాళ మంత్రివర్యులపైన వచ్చినటువంటి ఈ విమర్శకు ఖచ్చితంగా మేము సమాధానం చెప్పాలనుకున్నాము. మా యొక్క మసీదే కుబ్రా తరఫున ఖచ్చితంగా అందరం కూడా మేము న్యాయపరమైనటువంటి పోరాటమే చేస్తాము. ఖచ్చితంగా దీనిపైన మేము పోలీస్ స్టేషన్లో పరువు నష్టం దావా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మా వల్ల మంత్రివర్యులకు కలిగినటువంటి అసౌకర్యానికి ఆయన మనసారా మన్నించమని కోరుకుంటూ మేము ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మసీదే కుబ్రా కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.